రాష్ట్రానికి రాజధాని చాలా అవసరం. పార్లమెంట్ లో 11 పార్టీలు మద్దతు ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని అని. ప్రజలు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇటు మచిలీపట్నం వాళ్ళకి, ఇటు గుంటూరు వాళ్ళకి మీరు రెచ్చగొట్టి ప్రజల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టమాకండి దయచేసి. 33,000 ఎకరాలు సరిపోవు, ఇంకా కావాలి, ఇంకా ఉంటే ఇక్కడ అమరావతి రాజధాని సరిపోయిద్ది అని. తర్వాత లేదు అమరావతి కాదు విశాఖ రాజధాని, కర్నూలు రాజధాని అని మళ్ళీ వెడగొట్టాడు జగన్. ఏంటంటే మచిలీపట్నాన్ని కూడా కలిపి గుంటూరుని కలిపి మళ్ళీ రెచ్చగొట్టున్నారు అనమాట. ఈసారి అలా ఒప్పుకోరు కదా, కర్నూలు వాళ్ళు ఒప్పుకోరు, విశాఖపట్నం వాళ్ళు ఒప్పుకోరు. అందుకోసం మచిలీపట్నం వాళ్ళకి గుంటూరు వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనమాట. ఆయన నాకైతే చాలా ఆనందంగా ఉందండి. నాకనే కాదు, విశాఖ జిల్లా కాదు, ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఆనందంగా ఉన్నారు. కడప కర్నూలు అయినా అందరికి సెంట్రల్ ప్లేస్ లో ఉందని చెప్పేసి అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. చుట్టుపక్కల ఏ ప్రాంతం నుంచి ఎవరు రాజధానికి రావాలన్నా సరే అనుగుణమైన ప్లేస్ అమరావతి. ఇక్కడ ఉన్న మా ఏరియా ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతి ఇంటి దగ్గర దీపం వెలిగించి దాని ఫోటో తీసి బాబు గారికి హర్షం వ్యక్తం చేశారండి అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదైనా పని పెడితే దాన్ని అద్భుతంగా ఉండేలాగే చేస్తారండి ఆయన. ఆయన ఇది ఫేక్, ఇది పని చేయదు అన్నట్టుగా ఉండదు. ఆయన చేస్తే పర్మనెంట్, ఆయన చేయగలని నమ్మకం అయితే అందరికీ ఉందండి. సైబరాబాద్ అప్పుడు ఏముందండి, రాళ్ళు కొట్లు. ఇప్పుడు చూస్తే ఇంకా హైదరాబాద్ మన ఇండియాలోనే నెంబర్ 1 అయిపోయింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే చేయాలని, అమరావతిని చేయాలని మన చంద్రబాబు నాయుడు గారి ఆశ, ఆకాంక్ష కూడా అండి. వైసీపీకి భయం అండి, వాళ్ళకి అమరావతి అంటే ఇష్టం లేదు. కానీ అమరావతి రేపు డెవలప్ అయితే వాళ్ళే చూసి సిగ్గుపడతారండి. ఇంకా చంద్రబాబు గారు చేసింది అయితే చాలా అద్భుతంగా ఉంది. మోడీ గారు కూడా మనకి సహకరిస్తారండి. మొన్నటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటో తెలియక ఒక పరీక్ష పేపర్ లో మన రాజధాని ఏంటంటే మా టీచర్ల దగ్గర కూడా వెళ్ళి విద్యార్థులు అడిగే రోజులు ఉండేవి. అలాంటిది ఈ రోజు మోడీ గారు సెలవు వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి వాళ్ళందరూ కూడా ప్రతిపాదించుకుని ఈ రోజు అమరావతిని రాజధాని పెట్టడం చాలా మంచిది. మరి ఆ రోజు 33,000 ఎకరాల అదే రైతులు అమరావతి గురించి పాటుపడితే అదే వైసీపీ నాయకులు గానీ అక్కడ గానీ మరి ఆ టైంలో ఇచ్చినప్పుడు స్థలాలు ఇచ్చినప్పుడు కూడా అక్కడ వైసీపీ నాయకులు కావాలని వీళ్ళు జగన్ మాయలో పడి ఏదో చేయాలనే ఉద్దేశంతో అప్పటి నుండి కూడా 3 ముక్కల్లాగా ఆడారు తప్ప ఇంతవరకు అసలు ఏం లేదు. మరి ఆ రోజు మీరు ఆలోచించి ఇచ్చేస్తే మీకు అది ఉంది కదా. ఈ రోజు ఏంటంటే అమరావతిని ప్రకటించగానే అటు మచిలీపట్నం ఎమ్, ఇటు విజయవాడ వి, ఇటు గుంటూరు జి అని మావుగాని పేరు పెట్టమంటున్నారు. మీరు నిజంగా మూర్ఖులనే మేము ఆలోచిస్తాను. ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి తప్ప మొక్కలు చేయాలనే ఉద్దేశంతో మీరు ఎప్పుడు కూడా అదే పద్ధతిలో వెళ్తున్నారు. ప్రజలు మాత్రం అయితే మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీరు ఏ రోజైనా సరే మీరు మొక్కలు అయిపోతారు తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు అభివృద్ధి పదంలోనే వెళ్తుంది. గత 5 సంవత్సరాలు బట్టి మన రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అలాంటి ఈ రోజు గర్వంగా మా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పుకునే పొజిషన్ లో ఉన్నాము. తెలుగువాడికి గర్వపడే రోజు తీసుకొచ్చారు. ఈ రోజు ఒక రాజధాని నిర్మించడం అనేది ఒక ఓవర్ నైట్ లోనో లేకపోతే ఒక నెలలోనో 6 నెలలోనో అయ్యేది కాదు. నిదానంగా జరిగిద్దండి, అది ఖచ్చితంగా జరిగిద్దండి. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినట్టు అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచ దేశంలో మాది అమరావతి రాజధాని అని చెప్పుకోవడానికి గర్వపడే పరిస్థితి తీసుకొచ్చారు.